కొంతమంది తప్పుడు అవగాహనతో ఏం చేస్తారు అంటే, యేసు ప్రభువు నన్ను పిలిచేసుకున్నాడు కాబట్టి ఇంక నేను ఏ పని చేయను అనుకుంటారు. అనుకుని రోడ్డు పట్టుకొని తిరుగుతారు. నేను ఒకరోజు నాకు చాలా సిగ్గు అనిపించింది. నాకు ఒకరోజు నేను వెళ్తున్నాను, ఆంధ్ర ప్రాంతంలో చాలా ఎక్కువ ఇలాంటివి. నేను ట్రైన్లో వెళ్తున్నాను, ఒక ఆయన వచ్చాడు, వాక్యం తీశాడు, సువార్త చెప్పాడు. సువార్త చెప్పి అందరం వింటున్నాం. నాకు అనిపించింది, అబ్బా మనోళ్ళు బాగానే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సువార్త పరిచర్య. నేను అప్పుడు ఆంధ్రలో లేను, అప్పుడు నేను నార్త్ ఇండియాలో అంటే ఉత్తర భారతదేశంలో వాక్య పరిచర్య చేస్తున్నాను. చేసిన తర్వాత అయిపోయింది, అటు వెళ్ళాడు, ఒక కర్చీఫ్ తీసుకున్నాడు, బైబిల్ మీద పెట్టాడు, వచ్చి అందరి దగ్గర ఇట్లా పెట్టాడు. అందరు చిల్లరేసినారు, మూట కట్టుకుని అందరికి వందనాలండి అని చెప్పినాడు, వెళ్ళిపోయినాడు. దీన్ని అడుక్కోవటం అంటారు. సువార్త పని అంటారో అనరో నాకు తెలియదు. నా ఉద్దేశంలో అడుక్కోవటం అది. బయట గారడీ చేసేవానికి కోతి తీసుకొని వచ్చి కోతిని తీపిచ్చారే పల్టి కొట్టు అంటే ఒక చిల్లరేస్తారు చూడు, దానికి ఇలాంటి సువార్త చెప్పడానికి ఏం తేడా లేదు. అది కాదు. మనము ఎవరము? దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు. మనం ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి ఉండాలి, ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండాలి. దానికి పని